ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ, అందరికీ మరణాత. ఇప్పుడు నేను మీకు ఒక దేవదూతను చూపిస్తాను. ఆ దేవదూత ఏమడిగితే అది జరిగిపోతా ఉంటది. డబ్బులు అడిగితే డబ్బులు, బంగారం కావాలంటే బంగారం, పిల్లలు కావాలంటే పిల్లలు, డబ్బులు కావాలంటే డబ్బులు, ఏదడిగినా యేసు నామములో ఆవిడకొచ్చేస్తాయన్నమాట. ఆవిడెవరో మీరే చూడండి. ఒకరోజు ఇట్లా నడుచుకుంటా, ప్రభా నాకు 200 అయితే బాగుండని ఆయన అనుకుంటూ నడుస్తున్నా. ఈడ మాట్లాడుకుంటూ నడిచిన బాబు కాళ్ళ కలబడినాయి. చూస్తే 100 రూపాయలు నోటు కనిపించింది, తీసి చూస్తే 200 ఉన్నాయి మడత. తర్వాత ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన, ఏసు నామములో దీంట్లో డబ్బులు వచ్చిన కానీ పలికిన. నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసిన ఏటీఎం కాడు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. ఏసు నామములో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికింది. నాకు ఇంట్లో కాముంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఏవండి, నేను ఒక మాట చెప్తాను వినండి. అన్యులు మనల్ని అంటున్నారంటే మనం చేసే చిందుల వల్లే వాళ్ళు మనల్ని అంటున్నారు. వాళ్ళని వేలెత్తి చూపించేలాగా మనం చేసుకుంటున్నాం. పాస్టర్కి ఉండాల్సింది ముఖ్యంగా జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానము, విజ్ఞత ఉండాలి, తెలివి ఉండాలి, సంస్కారం ఉండాలి, మోసం చేసే బుద్ధి ఉండకూడదు, నిజాలు చెప్పే ధైర్యం ఉండాలి. ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని బలిపీఠం ఎక్కేసి వాక్యం చెప్పేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇలాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఉదాహరణ చూపిస్తాను, చూడండి ఈ వీడియో కూడా. ఇబ్బంది అయింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకల మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసింది. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 అవర్స్ చూసినా కానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. చూసారుగా, ఈవిడంట 2GB డేటా అనేది ఈవిడికి సరిపోవట్లేదంట. ఈవిడికి వీళ్ళ ఆయనకి అన్లిమిటెడ్ డేటా ఇచ్చాడంట దేవుడు. 2GB డేటా కోసం మోకాలుని ప్రార్థన చేసిందంట, పట్టుదలతో ప్రార్థన చేసిందంట. దేవుడు అన్లిమిటెడ్ డేటా ఇచ్చేసాడంట. ఇలాంటి వాళ్ళని పట్టుకొని మనం ఏమనాలి? ఏమన్నా అంటే గనక మనం తీర్పు తీర్చిన వాళ్ళం అయిపోతున్నాం కదా. మరి దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుంది ఒకసారి చూద్దామా? అన్యుల ముందు మీ వలన కదా నా నామము దూషించబడుచున్నది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా. వీళ్ళు ఇలాగ చిందులు వేస్తుంటే, ఇలాంటి మోసకరమైన మాటలు చెప్తుంటే, అబద్ధపు సాక్ష్యాలు చెప్తుంటే మన వాళ్ళే కాదు బయట వాళ్ళు వచ్చి మనల మీద ఉమ్మేసిపోతున్నారు. అవునా కాదా? ఇంకెందుకు ఇలాంటివి చూసి చాలామంది ఇదేంటి, నేను ఇలాంటి క్రైస్తవ్యంలో నేనున్నానా, ఇలాంటి పాస్టర్ దగ్గర నేను వెళ్తున్నానా అంటే పాస్టర్లు అందరూ ఇలాగే చెప్తున్నారనమాట అని అనుకుంటారా అనుకోరా? అనుకోని యేసు మార్గం నుంచి తప్పిపోతారా లేదా? మీరే చెప్పండి. వీడియో చూసి మీరే చెప్పండి. ఆ మొదట సాక్ష్యం చెప్పిన ఆవిడ మరీ దారుణంగా చెప్పింది. ఆవిడంట 200 కోరుకుంటే దేవుడు నడుచుకుంటూ వెళ్తుంటే 200 నోట్లంట ఎదురుగా పడున్నాయంట. తులం బంగారం అడిగితే దేవుడు అంట నెక్లెస్ అలా ఎదురుగా పడేశాడంట. పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టేశారంట వెంటనే. మంచి అల్లుడు కావాలంటే మంచి అల్లుడు కూడా ఇచ్చాడంట దేవుడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈవిడ చనిపోయిన ఆవిడ చెవులోకి వెళ్ళి లే అనగానే లేచిందంట. యేసు నామములో లే అంటే లేచిందంట. మరి ఇన్ని కార్యాలు నీ వలన అయినప్పుడు ప్రవీణ్ పగడలాగా చనిపోయారు, ఆయన లేపొచ్చు కదా నువ్వు? లోకంలో ఎంతో మంది చచ్చిపోతున్నారే, ఎక్కడో కాదు మీ చర్చిలో చనిపోరా? వాళ్ళని నువ్వు ఇలాగే లేపుతున్నావా? ఎందుకండి ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు? ఎందుకండి ఇలాంటి మోసకరమైన మాటలు? ఇలాంటి మాటల వల్ల నిజదేవుడు నిజంగా అబద్ధంగా మారిపోతున్నాడు. అవును, అన్యుల ముందు అబాస్పాలైపోతున్నాడు. ప్రతి క్రైస్తవుడు చులకనైపోతున్నాడు. ఇలాంటి మాటల వల్ల కాదు, ఇలాంటి అబద్ధపు సాక్ష్యాల వల్ల కాదు. మీకు సాక్ష్యం, ఒకవేళ మీ జీవితంలో దేవుడి కార్యం జరగకపోతే జరగనట్టు ఉండండి. జరగంది జరిగినట్టు ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు? ఒకవేళ మీరు నిజంగానే ఆ చనిపోయిన ఆవిడ లేపితే లేచిన ఆవిడ వచ్చి నేను బ్రతికాను అని చెప్పి సాక్ష్యం చెప్పాలి, కానీ మీరే చెప్పేస్తున్నారు. అంటే సెల్ఫ్ డబ్బా అనమాట. మీ డబ్బాలు మీరే కొట్టుకుంటున్నారనమాట. అసలు ఏంటండి ఇది? పోనీ అలాంటి అబద్ధపు సాక్ష్యాలు చెప్పినప్పుడు ఎదురున్న వాళ్ళు ఎవరైనా నిలదీస్తున్నారా? ఇది నిజమా కాదా అని అడిగిన వారు ఉన్నారా? మీరు ఆవిడ చెప్పిన మాటలకి వత్తాసు పలుకుంటూ హల్లెలూయా ఆమేన్ చెప్తుంటే అది దేవుడి నామానికి అవమానం కాదా? జరగనిది జరిగినట్టు ఎలా చెప్పగలరు మీరు? బయట వాళ్ళు వచ్చి మనల్ని అంటున్నారంటే మనం చేసే కార్యాల వల్లే, మనం చేసిన పనుల వల్లే, మనం చేసే మోసపు ఇలాంటి అబద్ధపు సాక్ష్యాల వల్లే. ఎంతమంది దూషిస్తున్నారండి అన్యులు యేసు ప్రభుని, ఆయన నామాన్ని దూషిస్తున్నారు. గొర్రెలు అని చెప్పి క్రైస్తవుని తిడుతున్నారు. మనం సరిగ్గా ఉంటే వాళ్ళని ఒక మాట అడడానికి ఉంటుంది, ప్రశ్నించడానికి ఉంటుంది. మనమే సరిగ్గా లేము, మన సేవకులు సరిగ్గా లేరు, డబ్బు కోసం రకరకాల చిందులు వేస్తున్నారు. ఇష్టం వచ్చిన మాటలు, ఆటలో, పాటలో ఇష్టం వచ్చిన చిందులు వేస్తున్నారు. అసలు వాక్యం అంటే అంత చులకనైపోయిందా? దేవుడు అంటే అంత చులకనైపోయాడా మీకు? మనుషులు కావాలంటే మీ వాక్యం విని రాలేరా మీ దగ్గరికి? నువ్వు నిక్కచ్చిగా వాక్యం చెప్పలేవా? ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని ప్రకటించలేవా? దేవుడు ఏమై ఉన్నాడండి? సత్య మార్గాన్ని చూపించలేదా? సత్యాన్ని చూపించలేదా? ఆ సత్యాన్ని మీరు బోధించలేరా?
ఎందుకు ఇలాంటి అబద్ధపు మార్గంలో నడిపిస్తున్నారు? సత్య మార్గంలో నడిపించకుండా విశ్వాసుల్ని. దానికి తోడు కొంతమంది అన్యులు తయారైపోయారు. మనల్ని ఎప్పుడు దొరుకుతామా, వీళ్ళని ఏ రకంగా ఆట ఆడుకుందామని చూస్తున్నారు. మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు అయిపోతుంది. పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? తిరిగి వాడు ఆ రాయితోనే మన పళ్ళు రాలగొడతాడు. అవునా కాదా? ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అసలు డేటా ఇవ్వడం ఏంటండి? దేవుడు డేటా ఇవ్వడానికి ఆయన ఏమన్నా సర్వరా? డేటా సర్వరా ఆయన ఏమన్నా? లేకపోతే మీ కింద సర్వరా? సర్వెంట్గా చేస్తున్నాడా? మీరు అడిగితే ఇచ్చేయడానికి. అవును, బైబిల్ గ్రంథంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరకును అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఏం అడగాలి, ఏం వెతకాలి? యేసు మార్గాన్ని వెతుకు. ఆ మార్గానికి గుండా పోవడానికి కావలసిన ఈవులను అడుగు. అలాంటి ఇస్తాడు దేవుడు. అంతేగాని నువ్వు లక్షలు అడగానే లక్షలు, బంగారాలు అడగానే బంగారాలు, కార్లు అడగంగానే కార్లు, బంగ్లాలు అడగంగానే బంగ్లాలు, నీకు ఇష్టం వచ్చింది ఇచ్చేస్తాడు అనుకున్నావా? యాకోబు పత్రికలో ఏమని రాయబడి ఉంది? మీరు ఏది అడిగినా అది మీరు దురుద్దేశంతోనే అడుగుతున్నారు కాబట్టి అది మీకు దొరకటలేదు అని చెప్పి వ్రాయబడి ఉంది. అవునా కాదా? దురుద్దేశంతోనే కదా మీరు అడిగేది, లేకపోతే సదుద్దేశంతో అడుగుతున్నారా? మీకు ఒకవేళ దేవుడు కనుక అలాగ లక్షలు, వేలు, బంగారాలు, కార్లు అన్నీ ఇస్తే ఏం చేస్తారు? నాశనం చేస్తారు, సర్వనాశనం చేస్తారు, పాడైపోతారు. మీరెన్ని మాటలనే చెప్పండి, అవేమన్నా నేను మేము బాగుపడతాము అని గర్వం అనేది ఎక్కువైపోద్ది. మీకు అహంకారం ఎక్కువైపోద్ది. అసలు జరగని దాన్ని జరిగినట్టే గర్వంగా చెప్తున్నారు మీరు. ఇక దేవుడు మీకు నిజంగానే ఇచ్చేస్తే ఇంకెన్ని మాటలు, డబ్బా మాటలు చెప్తారు. అయితే వాక్యం చెప్పేది నెరవేరుతున్న సమయం ఇదే అనమాట. అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు అని చెప్పి వాక్యం సెలవిచ్చినట్టు నిజంగానే తయారవుతున్నారుగా ఒకరు. మీకు తగ్గట్టే భూకంపాలు, ఎండలు, కరువులు, సునామీలు అన్నీ ఒకేసారి అటాక్ చేస్తున్నాయి. వీటి మధ్యన నిజమైన సేవకుడు, నిజమైన క్రైస్తవుడు నలిగిపోతున్నాడు. మీలాంటి వాళ్ళు అబద్ధ పాస్టర్లు అందరూ బాగానే ఉంటున్నారు, అన్యులు బాగానే ఉంటున్నారు, అందరూ కలిసి దేవుణ్ణి తిడుతున్నారు. నిజమైన సేవకుల్ని, నిజమైన సేవ చేసే వాళ్ళని, నిజంగా విశ్వాసుల్ని, దేవుని సేవలో గడిపే వారిని తిడుతున్నారు. ఫేక్ పాస్టర్లు అందరూ డబ్బు బాగానే గుంజుతున్నారు. కానీ నేను ఒక్కడ చెప్తాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ స్థితి సరిగా ఉండుగాక, కానీ రాకడప్పుడు మీ స్థితిగతులు ఎలా ఉంటాయో మీకు తెలీదు, నాకు తెలీదు, కానీ దేవుడికి తెలుసు కదా. ఆయన ఏ విధంగా తీర్పిస్తాడో ఆయనకు తెలుసు కదా. దేవుడేమన్నాడు? మీకు ఇవ్వాల్సిన జీతం నా దగ్గర ఉన్నది, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పాపం చేయువాడు ఇంకనే పాపము చెయ్యనిమ్ము. కానీ నువ్వు సువార్త ఒకటే చెప్పు. విన్నవాడు వింటాడు, పోయేవాడు పోతాడు, కానీ నేను జీతాన్ని ఇస్తాను, ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు కదా. ఖచ్చితంగా జీతం పుచ్చుకుంటారు. మారండి అయ్యా. ఒక సేవకుడి స్థాయి, ఒక యాజకుల స్థాయి, దైవజనుల స్థాయిలో ఉండి ఇలా అబద్ధ మాటలు చెప్పడానికి సిగ్గులేదు. ఎవరిని మోసపుచ్చుతున్నారు మీరు? దేవుణ్ణి మోసపుచ్చుతున్నారు. ఎన్ని 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 అబద్ధపు మాటలో, మోసపూరిత మాటలో ఒక్కటి నిజం లేదు. నిజం మాట్లాడితే మిమ్మల్ని ఎవరైనా కొడతారా? నిజం మాట్లాడితే దేవుడేమన్నా మీకు పరలోక రాజ్యం ఇవ్వనని చెప్పాడా? ఎందుకంత వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించడానికి ఏంటి మీకు? సారీ అండి, తప్పుగా అంటే క్షమించండి ప్లీజ్ నన్ను. కానీ ఇలాంటి పనులు చేస్తుంటే, నిజంగా అన్యులు తిడతంటే, దేవుని తిడతంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీకు ఎలా ఉందో ఏమో కానీ నేను చాలా బాధపడుతున్నాను. ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవునికి ఇటువంటి ప్రసవ వేదన, మరలా మీ వల్ల నాకు ప్రసవ వేదన కలుగుతున్నదని చెప్పి దేవుడు సెలవిచ్చినట్టు అదే జరుగుతుంది. అదే ప్రసవ వేదన, అదే ముళ్ళు గుచ్చుతున్నారు మీరు, మరలా అదే సిలువకు అంటగొడుతున్నారు దేవుణ్ణి. మరలా సరి చేసుకోండి, మీ తప్పులు సరి చేసుకోండి, మన తప్పులు మనం సరి చేసుకుందాం. నేను కూడా నా తప్పులు నేను సరి చేసుకుంటాను. దేవుడు రాకడ సమీపంలో ఉంది కాబట్టి ఇది మారే సమయం. మాటలు చెప్పే సమయం కాదు, ఇలాంటి అబద్ధం మాటలు చెప్పే సమయం కాదు. సత్య సువార్తను ప్రకటించే సమయం, సత్యాన్ని ప్రకటించే సమయం. ప్రతి ఒక్క ఆత్మ ఆరిపోకుండా ప్రజ్వరిల్లాలి. సమస్త సృష్టికి సువార్త చేరబడాలి. నమ్మితే నమ్మాడు, నమ్మకపోతే అది దేవుడు చూసుకుంటాడు. మీ సేవ మట్టుకు మీరు చేసుకోండి. డబ్బు కావాలి అని చెప్పి ఇలాంటి అబద్ధం మాటలతో జనాలను రాబట్టుకుని వారి దగ్గర నుంచి డబ్బు కొంచడానికి చూస్తే గనక ఆ డబ్బు ఎంతో కాలం ఉండదు. పక్షిరాజు రెక్కలు ధరించి ఎగిరిపోవునట్లు అవి ఎగిరిపోనని చెప్పి సామెతల గ్రంథంలో ఉందా లేదా? ధనమును నమ్ముకొని వాడు పాడైపోనని చెప్పి వాక్య గ్రంథం సెలవిస్తుందా లేదా? ఏంటండి ఇలా ఉన్నారు? సేవకులండి మీరే ఇలా చేస్తే, దేవుడికి అవమానం తెప్పిస్తే, అన్య జనుల చేత మాటలు అనిపిస్తూ ఉంటే ఇది తప్పుగా మీకు అనిపించట్లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇలాంటి అబద్ధపు మాటలు ఇంకెవరైనా చెప్తాము అని అనుకుంటున్నారేమో, దేవుడు సెలవిస్తున్నాడు, చెప్పకండి.
సువార్త ఏముందో అదే చెప్పండి. విన్నవాడే మీ దగ్గరకు వస్తాడు. వినని వాడు రాడు. దేవుడికి వదిలేయండి, దేవుడే చూసుకుంటాడు. దయచేసి ఈ వీడియో ఎవరైనా సేవకులు చూస్తే కనుక మీరు దయచేసి ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పకండి. నేను మీకు చెప్పేంత వాడిని కాదు కానీ చెప్పాల్సి వస్తుంది. పిచ్చోడి చేతికి రాయించినట్లు అన్యుల చేతికి మన జుట్టు అప్పగించకండి. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో బైబిల్ దృక్పథంతో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ. అందరికీ మరణాత.